Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా ఘనంగా 79వ స్వాతంత్ర వేడుకలు. ఎర్రకోటపై 12సారి జాతీయ పతాకను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ. ఎర్రకోట సాక్షిగా పాక్కు మోదీ గట్టి హెచ్చరికలు. అణు బెదిరింపులకు లొంగబోదని స్పష్టీకరణ. సింధు జలాలు వదిలేది లేదని వెల్లడి. అమెరికా ఒత్తిళ్లకు లొంగేది లేదన్న ప్రధాని. రైతుల ప్రయోజనాలు కాపాడుతానని ఉద్ఘాటన. లోకల్ ఫర్ వోకల్ పాటించాలని పిలుపు. దీపావళి నాటికి జీఎస్టీ సంస్కరణలు తెస్తామని ప్రకటన. ధరలు తగ్గుతాయని వెల్లడి. 2 ఏళ్లలో 3.5 కోట్ల ఉద్యోగ అవకాశాలకు హామీ. ఏడాది కూటమి పాలనలో ఏపీ గాడిన పడుతోందన్న చంద్రబాబు. నిర్దేశిత గడువులో పోలవరం, అమరావతి పూర్తవుతాయని ప్రకటన. 2029 నాటికి పేదలందరి సొంతింటి కళ నెరవేరుస్తామన్న చంద్రబాబు. త్వరలోనే 3 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు ఇస్తామని సీఎం వెల్లడి. అన్ని కుట్రలు ఛేదించి తెలంగాణను అభివృద్ధి చేస్తామన్న రేవంత్. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని కేంద్రానికి డిమాండ్. తెలంగాణకు గేట్వేగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం. స్వాతంత్ర వేడుకల్లో రేవంత్ ప్రకటన. RRR దోహదం చేస్తుందని స్పష్టీకరణ. భారత 79వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో 12వసారి ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. పాకిస్తాన్కు ముష్కర మూకలకు బుద్ధి చెప్పిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని చాటి చెప్పేలా 15 ఆగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించారు. సింధూర వర్ణపు దుస్తుల్లో ప్రధాని మోదీ భారత సంకల్పాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తొలుత రాజ్ఘాట్కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ముష్కర్ మూకలు వారికి మద్దతిస్తున్న పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తో గుణపాఠం నేర్పినందుకు ప్రతీకగా సింధూర వర్ణపు దుస్తులను ప్రధాని మోదీ ధరించారు. సింధూర వర్ణంలో ఉన్న తలపాగాను సైతం ధరించారు. జాతీయ పతాకపు రంగులతో ఉన్న కండువాను మెడలో వేసుకున్నారు. రాజ్ఘాట్లో బాపూకు ప్రధాని శిరస్సు వంచి నమస్కరించి నివాళి అర్పించారు. తర్వాత ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘన స్వాగతం పలికారు. అక్కడే త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత ఎర్రకోటపైకి చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. జాతీయ పతాకావిష్కరణ తర్వాత వైమానిక దళంలోని 2 Mi-17 హెలికాప్టర్లు వేదికపై పూల వర్షం కురిపించాయి. వీటిలో ఒకటి జాతీయ పతాకాన్ని, మరొకటి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉన్న జెండాను ప్రదర్శించాయి. समारोह को अनोखा कलेवर प्रदान कर रहे हैं। भारतीय वायुसेना के 2 Mi-17 हेलीकॉप्टर्स को दर्शाने वाला ध्वज लिए हुए इन हेलीकॉप्टर्स की कमान संभाल रहे हैं विंग कमांड. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ప్రముఖులు హాజరైన నేపథ్యంలో ఎత్తైన భవనాల్లో స్నైపర్లు సహా 11,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఎర్రకోట పరిసరాల్లో 3,000 మంది ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ను పర్యవేక్షించారు. ముందు జాగ్రత్తగా యాంటీ డ్రోన్ వ్యవస్థను మోహరించారు. ఢిల్లీ అంతటా సీసీటీవీ నిఘాను పటిష్టం చేశారు. ఎర్రకోట సాక్షిగా పాకిస్తాన్కు ప్రధాని నరేంద్ర మోదీ గట్టి హెచ్చరికలు పంపారు. అణు బెదిరింపులకు భారత్ లొంగబోదని తేల్చి చెప్పారు. దుశ్చర్యలకు పాల్పడితే కోలుకోలిని దెబ్బతీస్తామని స్పష్టం చేశారు. సింధు జలాలు భారత రైతుల హక్కు అని స్పష్టం చేసిన మోదీ
వాటిని మళ్లించాలి అనే నిర్ణయంలో మార్పు లేదన్నారు. శత్రు దేశాలు చేసే ఎలాంటి దాడుల్ని అయినా తిప్పికొట్టేందుకు 2035 నాటికి సుదర్శన్ చక్ర పేరుతో పటిష్టమైన రక్షణ కవచాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. చొరబాట్లను ఏరివేయడానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక మిషన్ చేపడతామని వెల్లడించారు. ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ గత రికార్డులను బద్దలు కొడుతూ 103 నిమిషాలు మాట్లాడారు. పాకిస్తాన్ను తీవ్రంగా హెచ్చరించారు. పాకిస్తాన్ సైన్యాధిపతి మునీర్ అణు బెదిరింపుల నేపథ్యంలో ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. ఎలాంటి అణు బెదిరింపులకు భారత్ బెదరబోదన్న ఆయన శత్రువును కోలుకోలేని దెబ్బతీస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని సమర్థించే వారిని వేరువేరుగా చూడబోమని స్పష్టం చేశారు. శత్రు మూకలను ఎప్పుడు ఎలా మట్టుబెట్టాలో సైన్యం నిర్ణయిస్తుందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ కు నిద్ర పట్టడం లేదని ప్రధాని ఎద్దేవా చేశారు. इस अपील को पहलगाम में सीमा पार से आतंकियों ने आकर के जिस प्रकार का कत्ले आम किया, फर्म पूछ करके लोगों को मारा गया, पत्नी के सामने पति को गोलियां दी, बच्चों के सामने अपने पिता को मौत के घाट उतार दिया गया, पूरा हिंदुस्तान आक्रोश से भरा हुआ था। ऑपरेशन सिंदूर उसी आक्रोश की अभिव्यक्ति है। 22 तारीख के बाद हमने हमारे सेना को खुली छूट दे दी। हमारी सेना ने वो करके दिखाया जो कई दशकों तक कभी हुआ नहीं था। सैकड़ों किलोमीटर दुश्मन की धरती पर घुस करके आतंकी हेडक्वार्टर्स को मिट्टी में मिला दिया। पाकिस्तान की नींद अभी भी उड़ी हुई है। पाकिस्तान में हुई तबाही इतनी बड़ी है कि रोज नए नए खुलासे हो रहे हैं, नई नई जानकारियां आ रही। आतंकों और आतंकी को पालने पोसने वालों को, आतंकियों को ताकत देने वालों को अब हम अलग अलग नहीं मानेंगे। वो मानवता के समान दुश्मन है, उनके बीच कोई फर्क नहीं। अब भारत ने तय कर लिया है कि न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं हैं। నీరు రక్తం కలిసి ప్రవహించబోవని పాకిస్తాన్కు ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. ఇక ఎప్పటికీ సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణ జరగదని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆ ఒప్పందం తమకు అంగీకారం కాదని వివరించారు. సింధు నది జలాలపై సంపూర్ణ అధికారం భారత రైతులదని తెలిపారు. अब देशवासियों को भली भांति पता चला है कि सिंधु का समझौता कितना अन्यायपूर्ण है, कितना एक तरफा है। भारत से निकलती नदियों का पानी दुश्मनों के खेत को सींच रहा है और मेरे देश के किसान, मेरे देश की धरती पानी के बिना प्यासी है। ये ऐसा समझौता था जिसने पिछले 7 दशक से मेरे देश के किसानों का अकल्पनीय नुकसान किया है। अब हिंदुस्तान के हक का जो पानी है उस पर अधिकार सिर्फ और सिर्फ हिंदुस्तान का है, हिंदुस्तान के किसानों का है। భారత్పై దాడి చేయడానికి శత్రువులు చేసే ఏ ప్రయత్నాన్నైనా అడ్డుకునే శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ రూపకల్పనకు మిషన్ సుదర్శన్ చక్రను ప్రారంభించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. 2035 నాటికి జాతీయ భద్రతా కవచాన్ని విస్తరించాలని, బలోపేతం చేయాలని, ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. आने वाले 10 साल 2035 तक मैं ये राष्ट्रीय सुरक्षा कवच का विस्तार करना चाहता हूं, मजबूती देना चाहता हूं, आधुनिक बनाना चाहता हूं। भगवान श्री कृष्ण से प्रेरणा पाकर के हमने श्री कृष्ण का जो सुदर्शन चक्र था उस सुदर्शन चक्र की राह को चुना है। अब देश सुदर्शन चक्र मिशन लॉन्च करेगा। అక్రమ చొరబాటుదారులు భారత జనాభాలో మార్పులకు కారణమవుతూ దేశ భద్రతకు పెను సవాలు విసురుతున్నారని ప్రధాని తెలిపారు. భారతీయుల హక్కులు, ఉపాధి లాగేసుకుంటున్నా అలాంటి చొరబాటుదారులను ఏరివేసేందుకు దేశవ్యాప్తంగా అత్యున్నత స్థాయి డెమోగ్రాఫిక్ మిషన్ చేపడుతున్నట్లు ప్రకటించారు. घुसपैठिए मेरे देश के नौजवानों की रोजी रोटी छीन रहे हैं। एक घुसपैठिए मेरे देश की बहन बेटियों को निशाना बना रहे हैं। ये बर्दाश्त नहीं होगा। ये घुसपैठिए भोले भाले आदिवासियों को भ्रमित करके उनकी जमीनों पर कब्जा कर रहे हैं। ये देश सहन नहीं करेगा। जब डेमोग्राफी परिवर्तन होता है, सीमावर्ती क्षेत्रों में डेमोग्राफी में परिवर्तन होता है, तब राष्ट्रीय सुरक्षा के लिए संकट पैदा होता है। देश की एकता, अखंडता और प्रगति के लिए ये संकट पैदा।
और कोई देश अपना देश घुसपैठियों के हवाले नहीं कर सकता है, दुनिया का कोई देश नहीं कर सकता है, तो हम भारत को कैसे कर सकते हैं? हमने एक हाई पावर्ड डेमोग्राफी मिशन शुरू करने का निर्णय किया है। इस मिशन के द्वारा ये जो भीषण संकट नजर आ रहा है, भारत पे मंडरा रहा है जो संकट है, उसको निपटाने के लिए तय समय में सुविचारित सुनिश्चित रूप से अपने कार्य को करेगा। उस दिशा में हम आगे बढ़ रहे हैं। వాణిజ్య ఒప్పందం విషయంలో అమెరికా ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ స్పష్టత ఇచ్చారు. రైతులు, మత్స్యకారులు, పశుపోషకుల ప్రయోజనాలను అడ్డుగోడగా నిలబడి కాపాడతానని చెప్పారు. స్వయం సమృద్ధితోనే సవాళ్లను అధిగమించవచ్చన్న మోదీ లోకల్ ఫర్ వోకల్ అందరి నినాదం కావాలని పిలుపునిచ్చారు. దీపావళి నాటికి సంస్కరణలు తెచ్చి ప్రజలపై జీఎస్టీ భారం క్రమంగా తగ్గిస్తామని హామీ ఇచ్చారు. 2 ఏళ్లలో 3.5 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో యువత కోసం 1,00,000 కోట్లతో ప్రత్యేక పథకాన్ని ప్రధాని ప్రకటించారు. అమెరికాతో వాణిజ్య వివాదం కొనసాగుతోన్న వేళ ఆత్మనిర్భర భారత్ ఆవశ్యకతను ప్రధాని నరేంద్ర మోదీ బలంగా చాటి చెప్పారు. వోకల్ ఫర్ లోకల్ నిరంతర నినాదం కావాలని పిలుపునిచ్చారు. భారత్లో తయారైన వస్తువుల వినియోగం పెరుగుతూనే ఉండాలని సూచించారు. ఇంధనం విషయంలోనూ భారత్ను స్వయం సమృద్ధి వైపు నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. 2047 నాటికి అణు విద్యుత్తును 10 రెట్లు పెంచాలనేది లక్ష్యమని వివరించారు. లోతైన సముద్ర జలాల్లో చమురు నిక్షేపాల అన్వేషణ కోసం నేషనల్ మిషన్ చేపట్టనున్నట్లు మోదీ ప్రకటించారు. అతి త్వరలో మేడ్ ఇన్ ఇండియా చిప్స్ మార్కెట్ను ముంచెత్తనున్నాయని తెలిపారు. భారత యుద్ధ విమానాలకు అవసరమైన ఇంజిన్లు మన దేశంలోనే తయారు కావాల్సి ఉందని నొక్కి చెప్పారు. స్వయం సమృద్ధి అంటే ఎగుమతులు దిగుమతులు కాదన్న మోదీ సామర్థ్యాలను పెంచుకోవడమని స్పష్టం చేశారు. अनाज के संबंध में देश को आत्मनिर्भर बना दिया। एक राष्ट्र के लिए आत्मसम्मान की सबसे बड़ी कसौटी आज भी उसकी आत्मनिर्भरता है। मेरे प्यारे देशवासियों, विकसित भारत का आधार भी है आत्मनिर्भर भारत। जो दूसरों पर ज्यादा निर्भर रहता है, आजादी पर उतना ही बड़ा प्रश्न चिन्ह लग जाता है। और दुर्भाग्य तो तब बन जाता है निर्भरता की आदत लग जाए। आदत खतरे से खाली नहीं है और इसलिए प्रति पल जागरूक रहना पड़ता है आत्मनिर्भर होने के लिए। आत्मनिर्भरता का नाता सिर्फ आयात और निर्यात, रुपये, पैसे, पाउंड, डॉलर यहां तक सीमित नहीं है। इतना सीमित अर्थ उसका नहीं है। आत्मनिर्भरता का नाता हमारे सामर्थ्य से जुड़ा हुआ, और जब आत्मनिर्भरता खत्म होने लगती है तो सामर्थ्य भी निरंतर क्षीण होता जाता है। और इसलिए हमारे सामर्थ्य को बचाए रखने, बनाए रखने और बढ़ाए रखने के लिए आत्मनिर्भर होना बहुत अनिवार्य है। వ్యవసాయం, పాడి, మత్స్య ఉత్పత్తుల రంగాల్లో భారతదేశ ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట సాక్షిగా స్పష్టం చేశారు. ఎగుమతులు దిగుమతులపై అమెరికాకు పరోక్ష సందేశం ఇచ్చిన మోదీ రైతులు, పశు పోషకులు, మత్స్యకారులను దెబ్బతీసే చర్యలను అనుమతించబోమని వివరించారు. साथियों, आपको खुशी होगी, मेरे देश के किसान जो पैदावार देते हैं, आज वो उत्पादन दुनिया के बाजार में पहुंच रहा है। 4 लाख करोड़ रुपया एग्रो प्रोडक्ट का एक्सपोर्ट हुआ है। भारत के किसान, भारत के पशुपालक, भारत के मछुआरे हमारी सबसे बड़ी प्राथमिकता है। भारत के किसान, भारत के मछुआरे, भारत के पशुपालक, उनसे जुड़ी किसी भी अहितकारी नीति के आगे मोदी दीवार बन के खड़ा है। 70వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రధాని ప్రకటించారు. వచ్చే 2 ఏళ్లలో 3.5 కోట్ల మంది యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా 1,00,000 కోట్ల రూపాయలతో పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన చేపడతామన్నారు. ఈ పథకం ద్వారా ప్రైవేటు రంగంలో తొలిసారి ఉద్యోగం సంపాదించిన వారికి ప్రభుత్వం నుంచి 15,000 రూపాయలు, వారికి ఉద్యోగం ఇచ్చిన కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. దీపావళిని డబుల్ దీపావళి చేస్తామంటూ తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు తేనున్నట్టు తెలిపారు. తద్వారా క్రమంగా ప్రజలపైన పన్నులు తగ్గించి చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు మేలు కలగజేస్తామని భరోసా ఇచ్చారు. हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवीय की जरूरतों के टैक्स
भारी मात्रा में कम कर दिए जाएंगे। बहुत बड़ी सुविधा बढ़ेगी। हमारे एमएसएमई, हमारे लघु उद्यमी, इनको बहुत बड़ा लाभ मिलेगा। रोजमर्रा की चीजें बहुत सस्ती हो जाएगी और उससे इकोनॉमी को भी एक नया बल मिलने वाला है। భారతీయ క్రీడల్లో సమగ్రాభివృద్ధికి జాతీయ క్రీడా పాలసీ దోహదపడుతుందని మోదీ వివరించారు. ఎర్రకోట సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలపై కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. మంత్రివర్గ ఉపసంఘానికి 2 రకాల స్లాబ్ రేట్లను ప్రతిపాదించినట్లు తెలిపింది. కొన్ని వస్తువులపై ప్రత్యేక పన్ను రేట్లు విధించేలా ప్రతిపాదన పంపినట్లు వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రజలు రోజువారీ ఉపయోగించే వస్తువులపై పన్ను రేట్లు తగ్గించి ఉపశమనం కలిగించాలని భావిస్తున్నట్లు పేర్కొంది. స్టాండర్డ్, మెరిట్ అనే 2 రకాల స్లాబ్లను రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీకి ప్రతిపాదించింది. కొన్ని ఎంపిక చేసిన వస్తువులపై ప్రత్యేక రేట్లు కూడా ప్రతిపాదించింది. ప్రస్తుతం జీఎస్టీలో 4 స్లాబ్లు ఉండగా 5, 12, 18, 28% పన్ను అమలు చేస్తున్నారు. తప్పనిసరి వస్తువులను జీఎస్టీ నుంచి మినహాయించడం లేదంటే తక్కువ పన్ను రేట్ల స్లాబ్లో ఉంచారు. అంత అవసరం కాని విలాసవంతమైన వస్తువులపై అధిక పన్ను వసూలు చేస్తున్నారు. పాన్ మసాలా, కార్లు వంటి వస్తువులపై పరిహారపు సెస్సు విధిస్తున్నారు. పరిహారపు సెస్సు గడువు వచ్చే ఏడాది మార్చి 31తో ముగియనుంది. ఈ పరిధిలోని వస్తువులపై ఎలాంటి పన్ను విధించాలి అనే అంశంపై జీఎస్టీ కౌన్సిల్ కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్లో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలో మంత్రివర్గ ఉపసంఘం చేసే సిఫార్సులపై చర్చించనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అమలు చేస్తామని వివరించింది. తవ్విన కొద్దీ గత ప్రభుత్వ తప్పులు, అప్పులు, అవకతవకలు, అక్రమాలు వెలుగు చూస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి సాటి లేకపోవడంతో పాటు అభివృద్ధికి అడ్డు, సుపరిపాలనకు పోటీ కూడా లేదని స్పష్టం చేశారు. ఇది ఆల్ టైమ్ రికార్డుగా అభివర్ణించారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలను నష్టం వాటిల్లదని సీఎం తేల్చి చెప్పారు. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడాలి అనుకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొన్న వివిధ బెటాలియన్లను సీఎం పరిశీలించారు. వాహనంపై అందరికీ అభివాదం చేస్తూ స్టేడియంలో తిరిగారు. ఈ వేడుకల్లో వివిధ శకటాల ప్రదర్శన, పరేడ్ ఆకట్టుకున్నాయి. గత ప్రభుత్వం 5 ఏళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ బ్రాండ్ దెబ్బతీసి వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, ఆ పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నామని చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్ కి మొదటి ముఖ్యమంత్రిగా అనుభవం, ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపాం. 2019లో వచ్చిన ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు విధ్వంసం చేసింది. ఏపీ బ్రాండ్ నాశనం చేసింది. వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేశారు. తవ్విన కొద్దీ గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు, అక్రమాలు, అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. పోలవరం నిలిచిపోయింది. అమరావతి ఆగిపోయింది. పెట్టుబడులు తరలిపోయాయి. 2024 ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనే ఎన్డీఏ నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం. మేము అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో దేశంలో మరే రాష్ట్రంలో అమలు కాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందుతోంది. ప్రధాన ఎన్నికల హామీలుగా ఉన్న సూపర్ 6 ని సూపర్ హిట్ చేశాం. ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి పౌరునికి సాయంగా నిలబడుతూ సంక్షేమ పాలనకి కొత్త నిర్వచనం ఇచ్చాం. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి బలైన సాగునీటి రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. 2027 నాటికే పోలవరం పూర్తితో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల్ని పూర్తి చేసి అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని వెల్లడించారు. బనకచెర్ల ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన సాగునీటి రంగాన్ని మళ్లీ గాడిన పెట్టాం. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ఇది 2020లోనే పూర్తి కావలసి ఉన్న గత ప్రభుత్వం నిర్లక్ష్యం వైఫల్యంతో డయాఫామ్ వాల్ కొట్టుకుపోయింది. గత పాలకుల 5 ఏళ్లలో 5% కూడా పూర్తి చేయలేకపోయారు. మళ్లీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యల్ని పరిష్కరించి ప్రాజెక్టు పనులను గాటిన పెట్టాం. ప్రాజెక్టులో కీలకమైన డయాఫామ్ వాల్ వచ్చే ఏడాది డిసెంబర్ కి పూర్తవుతుంది. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. రాయలసీమ 4 ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ముఖ్యమైన హంద్రీ నీవా సుజల స్రవంతి ఈ నెలలోనే చిత్తూరు జిల్లా చివరి ఆయకట్టుకు నీళ్లు ఇస్తాం. వెలుగొండ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది జూలై కల్లా సాగునీరు ఇచ్చేలా పనులు ప్రారంభం చేశాం. వంశధార ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతులు సాధించి నిర్మాణం చేపడతాం. పోలవరం ఎడమ కాలువను వీరిని తొందరగా పూర్తి చేసి విశాఖ నగరానికి సాగునీరు పారిశ్రామిక అవసరాలు తీరుస్తాం. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. 2029 నాటికల్లా రాజధాని అమరావతి మొదటి దశను పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో మోస్ట్ లివబుల్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి పనులన్నీ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో రీస్టార్ట్ చేశాం. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేలా భూములు ఇచ్చిన రైతులను ఆశలు నెరవేర్చే విధంగా పనులు చేస్తున్నాం. నేడు శరవేగంగా రాజధానిలో పనులు జరుగుతున్నాయి. 50,522 కోట్లతో టెండర్లు పిలిచి 74 మౌలిక వస్తువుల ప్రాజెక్టుల్ని రోడ్లు పనులు చేస్తున్నాం. 2029 కల్లా మొదటి దశ రాజధాని పనులు పూర్తవుతాయి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో మోస్ట్ లివబుల్ సిటీగా మన అమరావతి ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి సంపాదిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కల్పన చేసి తీరుతామన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధికి అడ్డు తగులుతున్న వారి కుట్రలు ఛేదించి తెలంగాణను అభివృద్ధి పథంలో నిలుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలుస్తున్నామన్న సీఎం భవిష్యత్తులో మరింత మేలు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లుల్ని ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేసిన ఆయన హైదరాబాద్లో వరద సమస్యకు మూసీ ప్రక్షాళనకు శాశ్వత పరిష్కారం అని చెప్పారు. ఫ్యూచర్ సిటీని తెలంగాణకు గేట్వేగా తీర్చిదిద్దుతామన్న ఆయన రీజనల్ రింగ్ రోడ్ అందుకు దోహదపడుతుందన్నారు. హైదరాబాద్ గోల్కొండ కోట వద్ద స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడిన సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో పేదలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం తమకు వారసత్వంగా 8,21,000 కోట్లు అప్పులు ఇచ్చిందన్న రేవంత్ భారీ రుణభారం లేకుంటే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేవారిమని వ్యాఖ్యానించారు. ప్రజా ప్రభుత్వం ఉగాది నుండి సన్న బియ్యం పంపిణీని ప్రారంభించింది. 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 3,10,00,000 తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం అందిస్తున్నాము. ఈ రోజు ధనికులతో సమానంగా పేదవారు సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారు అంటే ఇది ప్రజా పాలన సాధించిన విజయం. రేషన్ కార్డు ప్రజల ఆత్మ గౌరవానికి మరో ప్రతీక, ఒక భరోసా. ప్రజా ప్రభుత్వం ఈ ఏడాది జూలై 14
14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించాం. 10 ఏళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల ముందు సందడి కనిపిస్తుంది. దురదృష్టవశాత్తు 10 సంవత్సరాలు ఎదురు చూసిన పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తిరిగి ప్రారంభించి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని పనులను ప్రారంభించాం. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలను సామాజికంగా ముందుకు తీసుకురావాలి అనే లక్ష్యంతో దేశంలో తొలిసారి ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇదే సమయంలో కులగణన పూర్తి చేసి బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం బిల్లుల్ని ఆమోదించామని గుర్తు చేశారు. ఈ బిల్లులను ఆమోదించాలని కేంద్రాన్ని గోల్కొండ కోట నుంచి సీఎం డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది. సామాజిక తెలంగాణ సాధనలో మనం దేశానికి దిశ నిర్దేశం చేస్తున్నాం. దేశంలోని ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. 160 కోట్లు వెచ్చించి 50 రోజుల పాటు సమగ్ర కులగణను చేపట్టాం. రాష్ట్రంలో 56.33% బలహీన వర్గాల జనాభాను లెక్క తేల్చడం జరిగింది. దీని ఆధారంగా వారికి 42% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. రాష్ట్ర శాసన వ్యవస్థ ఆమోదించిన ఈ బిల్లులను రిజర్వేషన్లు అమలుకు సహకరించాలని కేంద్రానికి పంపాం. మన పంపిన బిల్లులపై సత్వరం నిర్ణయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి గోల్కొండ కోట మీద నుంచి తెలంగాణ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ, ఆటల్లో మేటిగా నిలిచేందుకు క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. డ్రగ్స్ ను కట్టడి చేయడంలో తెలంగాణ పోలీసులు ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలిచారని ఆయన ప్రశంసించారు. గోదావరి, కృష్ణా జిల్లాల్లో తెలంగాణ వాటా సాధించే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రేవంత్ తేల్చి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య భేటీకి సర్వం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1 గంటకు అలాస్కాలో జరిగే ఈ భేటీ ఉక్రెయిన్ యుద్ధం సహా ఐరోపా భద్రతపై భవిష్యత్తు నిర్ధారించనుంది. 3.5 ఏళ్ల క్రితం ఉక్రెయిన్పై దాడి చేసినప్పుడు రష్యాను బహిష్కరించిన అమెరికా ఇప్పుడు పుతిన్ను సొంత గడ్డకు ఆహ్వానించి చర్చలు జరుపుతూ ఉండటం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ లేకుండా ఉక్రెయిన్కు ఇష్టం లేని ఒప్పందానికి ట్రంప్ అంగీకరిస్తారు అనే ప్రచారం మధ్య జరిగే ఈ భేటీని పుతిన్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అమెరికాతో సంబంధాల పునరుద్ధరణ సహా నాటో సైనిక కూటమిలో చేరాలి అనే ఉక్రెయిన్ ప్రయత్నాలను అడ్డుకుని ఆ దేశాన్ని తన దారిలోకి తెచ్చుకోవడానికి ఈ భేటీని ఉపయోగించుకోవాలని పుతిన్ భావిస్తున్నారు. ఈ భేటీ తర్వాత అమెరికా, రష్యా అధికారుల మధ్య చర్చలు జరుగుతాయని రష్యా అధ్యక్షుడి కార్యాలయం ఇప్పటికే ప్రకటించింది. అయితే రష్యా, ఉక్రెయిన్ తమ డిమాండ్ల పట్ల పట్టుదలగా ఉన్నందున ఈ భేటీలో ఫలితం వస్తుందనటంపై అనుమానాలు నెలకొన్నాయి. రష్యా షరతుల్ని ఇప్పటికే ఉక్రెయిన్, ఐరోపా దేశాలు తిరస్కరించగా ఈ భేటీ తర్వాత కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందో లేదో తెలియదని ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. అయితే తాను మాత్రం శాశ్వత శాంతి ఒప్పందం జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. జమ్మూ కాశ్మీర్లోని కిస్తవాడ్ జిల్లా చసోతి గ్రామంలో మేఘ విస్ఫోటనం సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య 60కి పెరిగింది. 100 మందికి పైగా గాయపడగా డజన్ల సంఖ్యలో విషమ పరిస్థితుల్లో ఉన్నారు. 500 కన్నా ఎక్కువ మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు. ఆ సంఖ్య 1000 వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంతో పాటు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి సహాయక చర్యలపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా చసోతి గ్రామంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురద, మట్టి కింద చిక్కుకున్న వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహా 300 మందికి పైగా సైనికులు గాలిస్తున్నారు. మచైల్ మాతా యాత్రికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రిలీఫ్ క్యాంపులు, వైద్య బృందాలు చసోతి గ్రామానికి చేరుకున్నాయి. ఇప్పటికీ చాలా మంది ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం క్లౌడ్ బర్స్ట్ కారణంగా సంభవించిన మెరుపు వరదల్లో చసోతి గ్రామం దారుణంగా దెబ్బతింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.